ఇంట్లో వంట కమ్మగా రుచిగా ఉండాలంటే అందులోకి కావాల్సిన మసాలా దినుసులన్నీ సరిగ్గా ఉండాలి. ఏది లేకపోయినా ఆ వంట రుచి తగ్గుతుంది. అయితే వంటల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వాడుతుంటాం. ముఖ్యంగా బిర్యానీలో, బగారా రైస్, నాన్ వెజ్ ఏది వండినా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఉండాల్సిందే. అది లేకపోతే ఈ డిషెస్ ఏం చేసినా రుచిగా ఉండవు. అలాంటి వెల్లుల్లి ధర సామాన్యుడికి చుక్కలు చూపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 800 రూపాయలు పెడితే మార్కెట్లో కేజీ మటన్ వస్తుంది, కానీ కేజీ వెల్లుల్లి మాత్రం రావడం లేదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. बहुत ज़्यादा दिक्कतें आई हैं घर में लहसुन के उछाल से, क्योंकि पहले कहाँ लहसुन 120-200 में था, अब 400-500, आज का रेट नया 600 रुपये आया है लहसुन का। अब पहले हम लोग पूरा किलो भर लहसुन ले जाता था, अब 10 रुपये का, 5 रुपये का, और 100 ग्राम 250 ग्राम ले जाना पड़ रहा है। तो दिक्कतें तो बढ़ी हैं इस समय, समस्या है लहसुन की। पहले से अब में वही रेट का फ़र्क है, और लहसुन नया आया भी नहीं है इस समय, पुराना लहसुन चल रहा है इसलिए महंगा है वो, और अगले महीने तक के हो सकता है रेट गिरे इसका, इसमें दिक्कतें हैं। నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి 300 రూపాయలు పలికింది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లోని కిలో 400 నుంచి 500 రూపాయలకు చేరింది. రిటైల్ మార్కెట్లో మాత్రం 600 రూపాయలు పలుకుతోంది. ఒక్కసారిగా వెల్లుల్లి ధరలు పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది ఉత్తరాదిలో కురిసిన భారీ వర్షాలకు వెల్లుల్లి పంట నీట మునగడం, మార్కెట్లో నిల్వలు తగ్గుతుండడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట మార్కెట్కు చేరడానికి బాగా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వెల్లుల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్రలోని నాసిక్, పూణే ప్రాంతంలో గతేడాది భారీ వర్షాలు కురిశాయి. దీంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో వెల్లుల్లి దిగుబడి భారీగా పడిపోయింది. बिक्री में तो बहुत असर है भाई। जो 1 किलो ले जाता था, आधा किलो ले जाता था, पावर आजकल 150 ग्राम में गुजारा कर रहा है कोई भी हो, या पेस्ट यूज कर रहा है। लहसुन बिक रहा था 80 रुपए 100 रुपए किलो, आज से 7 महीने पहले। 7 महीने से रेट रोज बढ़ता ही चला गया है, और इस समय 500 रुपए केजी हो गया है लहसुन। थोक मार्केट इसमें भी है 350-400 रुपए। अच्छा लहसुन जो है बड़ा, जैसे मेरे पास लगा हुआ है, वो देखिए क्वालिटी बिल्कुल नंबर 1 की क्वालिटी ऊपर लगी हुई है। वो लहसुन मंडी में 400-450, यहाँ 500 बिक रहा है। అల్లం ధర కూడా వెల్లుల్లితో పాటే పరుగులు పెడుతోంది. ఇప్పటికే కిలో అల్లం ధర 300 క్రాస్ అవుతోంది. స్థానికంగా సాగు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తున్నారు. దాంతో ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో 100కో అల్లం ఎల్లిగడ్డ అంటూ మైకులు పట్టుకుని తిరిగే వ్యాపారులు ఇక వీధుల్లో, కాలనీల్లో ఎక్కడా కనిపించడం లేదు. వాళ్లు కూడా వెల్లుల్లి అమ్మాలంటే భయపడుతున్నారు. ఇంత రేటు ఉంటే జనాలు ఎక్కడ కొంటారంటూ చెబుతున్నారు. ఈ ఏడాది పంట కూడా సరిగ్గా లేకపోవడంతోనే ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇంకా ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.